హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో కేడి ద డెవిల్ ఇది ఒక కన్నడ డబ్బింగ్ మూవీ అనమాట. ధ్రువ సర్జా నటించాడు ఈ సినిమాలో హీరోగా. ఈ సినిమా రివ్యూ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో మనకి ధ్రువ సర్జా, కిచ్చా సుదీప్, సంజయ్ దత్, శిల్పా శెట్టి, ఈ ఆల్మోస్ట్ బాలీవుడ్ వీళ్ళందరూ తీసుకొచ్చారు మనోడు. ఓవరాల్గా అయితే సినిమా మనకి 15th మే అయితే సినిమా అయితే రిలీజ్ అయింది. అండ్ సినిమా ఎట్లా ఉందంటే, మన ధ్రువ సర్జా అంతకుముందు వచ్చిన పిచ్చి సినిమాలు మార్టిన్ అని అవని ఏమేమో తీసాడయ్యా. ఈడైతే మాత్రం ఒక ముద్దు సన్నాసి, అన్ని అడవి సినిమాలు, అడవి కథలు అట్లా ఉంటాయి అన్నమాట. సో ఈ సినిమా ఎట్లా ఉందంటే, ది కేడి ద డెవిల్ 1980 బెంగళూరు ఒక బ్యాక్ డ్రాప్లో జరిగే ఇదొక స్టోరీ. ఇది మనోడికి ఏంటంటే, మనోడు తమ్ముడు, అన్నయ్య ఏమో రమేష్ అరవింద్ అనమాట, అతను టీచరు. మనోడేమో బేవర్సు, కిరోసిన్ పంపులో అట్లా పనిచేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అట్లాగే సంజయ్ దత్కి మనోడికి లింక్ ఏంటి అంటే, మనోడు పెద్ద డాన్ అనమాట, అండర్ వరల్డ్ డాన్ మనోడు ప్రేమిస్తాడు. అంటే ఆ ప్రేమ కాదు, ఈ ప్రేమ అనమాట. అట్లా ఇష్టపడతాడు. ఇక మనోడంటే ఇదిగా ఉంటాడు. చివరికి ఇక మనోడిని కుస్తీ పోటీలు ఎట్లా ఓడిస్తాడు, చివరికి వీళ్ళిద్దరికి జరిగింది ఏంటి అనేది సినిమా స్టోరీ. ఇది కంప్లీట్లీ కూడా మనకి 1980 బ్యాక్గ్రౌండ్లో వచ్చే సినిమా అనమాట. ఆ ఫేస్ కట్స్, ఆ కట్అవుట్ అన్నీ కూడా ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్లీ కూడా 90% మొత్తం సెట్టే, ఎక్కడ న్యాచురాలిటీ అనేది లేదు. ఆ హీరోయిన్ మాత్రం లాస్ట్ సాంగ్లో మాత్రం హీరో కన్నా కూడా హీరోయిన్ మాత్రం డ్యాన్స్ ఎరకొట్టేసింది అనమాట. అలాగే అండర్ వరల్డ్గా డాన్గా కనిపించే మాత్రం మనోడు సంజయ్ దత్ బాగా చేశాడు. శిల్పా శెట్టి కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ రమేష్ అరవింద్ కూడా బాగా చేశాడు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాకి పార్ట్ 2 అయితే చివరిగా ఇచ్చాడు. ఈ పార్ట్ 2లో ఎవరయ్యా వెళ్ళాలంటే ఎవడో కాదు, వాడి సొంత అన్నే రమేష్ అరవింద్. అలాగే మనకి కిచ్చా సుదీప్ కూడా దీంట్లో క్లైమాక్స్లో ఒక ఫైట్లో అయితే అట్లా ఉంటారు, ట్రైన్ ఫైట్. ఇది కూడా అయితే చాలా బాగుందన్నమాట. సో ఓవరాల్గా సినిమా ఎట్టుందంటే, కంప్లీట్లీ సినిమా అయితే బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు. కానీ ఏంటంటే న్యాచురాలిటీ లేదు, మొత్తం అన్ని సెట్టింగ్సే ఉంటాయి. అది కొంచెం ఇదిగా అనిపించింది. అండ్ అలాగే ధ్రువ సర్జా ప్రీవియస్గా పోల్చుకున్న ఈ మార్టిన్ వీళ్ళతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్గా అయితే మనోడు పర్ఫామ్ చేశాడు. చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ బాగుంది, ఫైటింగ్ బాగుంది, మంచి యాక్టింగ్ అయితే చేశాడు అనమాట. అలాగే రమేష్ అరవింద్ కూడా అయితే ఇదైన అన్నగా అయితే బాగా చేశాడు. సాంగ్స్ ఓకే, మరీ బీభత్సం అని కాదు కానీ ఓకే, బాగున్నాయి. అండ్ అలాగే పార్ట్ 2లో మనకి రమేష్ అరవింద్ మెయిన్ విలన్గా, కిచ్చా సుదీప్ మెయిన్ క్యారెక్టర్, అలాగే మనోడు ధ్రువ సర్జా, శిల్పా శెట్టి, వీళ్ళ మధ్య పార్ట్ 2 అయితే సినిమా అయితే ఉండబోతుంది అనమాట. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, యాక్టర్స్ అందరూ బాగా చేశారు, ఒక్కరు కాదు, మ్యాక్సిమం అందరూ ఎవరి తగ్గట్టుగా వాళ్ళు అయితే బాగా చేశారు. ఆ విజువల్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. బీభత్సం కాదు కానీ ఓకే, బాగున్నాయి, వినొచ్చు, చూడొచ్చు కూడా, అట్లా ఉన్నాయి సాంగ్స్ అనేవి. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే, రొటీన్ స్టోరీయే, పెద్ద ఇదేం కాదు. కానీ ఏంటంటే ఏంటబ్బా, అక్కడక్కడ కొంచెం ఈ కన్నడ వాసన తగులుతూ ఉంటుంది. అది కొంచెం అందరికీ అర్థం కాకపోవచ్చు. కొన్ని అయితే ఏంటి గెటప్లు ఏంటి, వీళ్ళు ఏంటి అన్నట్టుగా అయితే ఉండొచ్చు. సో ఓవరాల్గా సినిమా ఎట్లుందంటే, సినిమా బాగుంది. ఎవరైతే రెగ్యులర్గా మూవీస్ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే సినిమా అయితే నచ్చుద్ది. అండ్ అప్పుడప్పుడు చూసే వాళ్ళకి మాత్రం సినిమా అయితే కొంచెం ఏంట్రా ఈ సినిమా అనిపించవచ్చు. ఓవరాల్గా అయితే సినిమా బాగుందంటే బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో మీరు కూడా సినిమా చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం మరి. జై హింద్.